అతను వీడియో క్యాసెట్లు తెచ్చిన ఇదే క్యాసెట్లు కదా సీడీస్ తెప్పించుకొని అమ్మాయి చూడటం చిన్న బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో అవన్నీ చేశారు. తర్వాత అబ్బాయి శివ తను కథ స్టార్ట్ చేయటం, అతను ఒక ముస్లిం అమ్మాయిని చేసి సిస్టర్ అవుద్రా అంటే కొట్టేస్తా ఏముంటుంది ఏముంటుందండి ఫ్లేమ్స్ అంటే మాకు లేదు అది గ్రేము అది ఉండేది. ఫ్లేమ్స్కి ఇన్వాల్వ్ అయ్యి అంటే చాలా సరదా గడిచిపోయింది. అంటే మేము కూడా కొన్ని చేసి ఉంటాం కదా ఆ ఏజ్లో. మావి కూడా ఒక వన్ వే ట్రాఫిక్ లవ్స్, వాళ్ళు మా ముఖం చూసేవాళ్ళు కాదు, పాడు కాదు, వాళ్ళతో మేము ఇలా మోగ్గా ఆరాధించేవాళ్ళం, పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పటికే నాకు అర్థం కాదు, నేనే అంత బ్యాడ్గా ఉండే లుక్కేం కాదు, రీజనబుల్గానే ఉండేవాడిని. ఆ అమ్మాయిలు ఇష్టపడేవాళ్ళు వాడిని చూస్తేనేమో ఈడేంటి ఈడు ఇలా అన్నాడు, ఈడెందుకు ఈ అమ్మాయితోటి ఇలాగా లవ్ ఏర్పడిపోయింది లేకపోతే వాట్ ఎవర్, నాకేం లోపం అని. ఓన్లీ లోపం వల్ల చెప్పే ధైర్యం లేదు, వాడికి ఆ ధైర్యం ఉంది, అక్కడ వర్కౌట్ అయింది. సో బ్రిలియంట్ వంశీ, బ్రిలియంట్. అంటే కుర్రోళ్ళు అందరూ ఇంక్లూడింగ్ గర్ల్స్, నాకు గర్ల్స్ అందరూ నచ్చారు. అందులో విలియం ఒక రకంగా ఆడపిల్లప్పుడు అట్లా ఉండేవాడు మా చిన్నప్పుడు, అంత అడ్వాన్స్గా లేరు ఇప్పుడు. అంటే ఒక ఈవెన్ 2011 టైంలో 10 అంతకన్నా కొంచెం లోకీలో ఉండేవాళ్ళు ఆడపిల్లలు. మేము కూడా మొగ్గా వాళ్ళని ఆరాధించేవాళ్ళం, గట్టిగా వెనక్కి తిరిగి చూస్తే పరిగెట్టి వెళ్ళిపోయేవాళ్ళం, అంత టెన్షన్లు ఉండే. బ్యూటిఫుల్ చేశారు అసలు ఆ లవ్ సీన్స్ కానీ, లేకపోతే దాని మీద వచ్చే కామెడీ. అందులో ప్రసాద్ ఒకడికి ఫోన్ చేసి లేడీ వాయిస్లో మాట్లాడుతుంటే అతను ఏ అకౌంట్లో అది ఇలాంటి పనులు మేము అంటే ఇలా చేయలేదు. కానీ మాకు సినిమాకి వెళ్ళేవాళ్ళం, మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం. మా నెల్లూరులో లీలామాల్ ఉండేది, మేము పరిగెట్టుకుని వెళ్ళేవాళ్ళం. కొంచెం ఇంగ్లీష్ మూవీస్ చూసే ఇష్టం ఉండేది, పరమ దరిద్రంగా ఉండే సినిమాకి వెళ్ళేసేవారు. అలా 4-5 సార్లు జరిగేది. మా ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు చూసేవాళ్ళు కాదు, ఎరా సినిమా ఎలా ఉందని అడిగేవాడు. నేను దొరికేసాను కదా, ఈడెందుకు ఇంత అదిరిపోయింది రా సినిమా, స్టార్ట్ టు ఫినిష్ అసలు ఊహించవు అంత గొప్పగా ఉంటుంది. నెక్స్ట్ డే ఆడు వెళ్ళేవాడు, అమ్మాయి అతృప్తి, వాడు తిట్టేవాడు. ఇలాంటి కొన్ని పనులు చేసేవాడు మేము. అలాగే అందరినీ ఇట్లా ఏడిపించటం. అలాగే స్టేజ్ మీద ఎవరన్నా బాగా డ్యాన్స్ చేస్తే మాకు జలసి, మేము చేయలేము. అదేదో ఉంది కదా సీను, ఎవడో చేస్తుంటే కింద నుంచి అల్లరి చేసేది ఉంది ఫ్లేమ్స్ టైంలో. యా ఇక్కడ మా కాలేజీలో మీకు తెలిసే ఉంటుంది, సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు బాలాజీ భవన్ అని, రోహిణి వాళ్ళ అన్నయ్య, అతను మేము ఒకే కాలేజీ. పాపం అబ్బాయి కమలా హాసన్ లాగా చాలా బాగా డ్యాన్స్ చేసేవాడు. మా కుళ్ళు, మేము చేయలేము. మరి ఏం చేయాలంటే అతను స్టేజ్ మీద ఉంటే గోల్ చేసేవాళ్ళం, స్టేజ్ మీద దింపేసి అంత తప్పు పనులు చేసేవాడు. ఇప్పుడు అనిపిస్తాయి ఎంత తప్పుడు పనులు చేసాం, ఒక కళాకారుని అవమానించేవాళ్ళు. సో అవన్నీ గుర్తొచ్చినాయి నాకు మీ సినిమా చూస్తున్నంతసేపు. రియల్లీ మైండ్ బ్లోయింగ్. అన్నీ ఎక్కడి నుంచి కుర్రోళ్ళందరినీ ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే నువ్వు ఒక రింగ్ మాస్టర్ లాగా వీళ్ళందరినీ